The Clairaut's equation చూడండి అబ్బా. Clairaut's equation, a differential equation of the form y is equal to px plus phi of p is called Clairaut's equation. A differential equation of the form y is equal to px plus phi of p is called Clairaut's equation. A Clairaut's equation is solvable for y. ఇది ఈ క్లైరాట్స్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్. మరి వాటి యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే చూడండి. మరి క్లైరాట్స్ ఈక్వేషన్ ఈజ్ సాల్వబుల్ ఫర్ y. లెట్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ b be the given Clairaut's equation. Okay, differentiating the equation with respect to x, we get dy by dx is equal to p. ఇక్కడ px ఉంది, uv మెథడ్ అప్లై చేయాలి. మరి p కాన్స్టెంట్, x ని డిఫరెన్షియేషన్ చేస్తే 1, మరి x కాన్స్టెంట్, మళ్ళీ p ని డిఫరెన్షియేషన్ చేస్తే dp by dx ప్లస్ పై ఆఫ్ p ని డిఫరెన్షియేషన్ చేస్తే పై డాష్ ఆఫ్ p ఇంటూ dp by dx. మరి dy by dx ఈజ్ p, కాబట్టి p అప్లై చేస్తాం. dy by dx ఈజ్ ఈక్వల్ టు p అనుకుంటే మరి p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 ఇస్ p ప్లస్ x ఇంటూ dp by dx ప్లస్ పై డాష్ ఆఫ్ p dp by dx ఇంప్లైస్ x ఇంటూ dp by dx ప్లస్ పై ఆఫ్ p dp by dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి p ను లెఫ్ట్ సైడ్ తీసుకుంటే p మైనస్ p అవుతుంది, కాబట్టి టోటల్ ఈజ్ 0 అది. కాబట్టి x ఇంటూ dp by dx ప్లస్ పై డాష్ ఆఫ్ p ఇంటూ dp by dx ఈజ్ ఈక్వల్ టు 0. మరి dp by dx కామన్ తీసుకుంటే మరి x ప్లస్ పై డాష్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ dp by dx ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ పై డాష్ ఆఫ్ p ఈక్వల్ టు 0. మరి ఇందులో dp by dx మాత్రమే మనము సొల్యూషన్ కనుక్కోగలం, కానీ x ప్లస్ పై డాష్ ఆఫ్ p ని సొల్యూషన్ దీన్ని కనుక్కోలేము. ఓన్లీ dp by dx కి ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే మనము సొల్యూషన్ కనుక్కుంటాము. ఇప్పుడు వచ్చినటువంటి రెండు ఫ్యాక్టర్స్ లో ఈ ఒక్క ఫ్యాక్టర్కే మనం చేయగలుగుతాం. రిమైనింగ్ ఫ్యాక్టర్ ఇలాంటివి మనము చేయడానికి వీలు కాదు. కాబట్టి ఈ వీలయ్యే ఈక్వేషన్ dp by dx ఈక్వల్ టు 0 కాబట్టి దీనికి సొల్యూషన్ కనుక్కోగలం. అది క్లైరాట్స్ ఈక్వేషన్ అంటే. మరి క్లైరాట్స్ ఈక్వేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, మరి వాటి యొక్క సొల్యూషన్ ఎలా కనుక్కుంటాము అనేది ఇప్పుడు ప్రొసీజర్ చెప్పినాం, డెఫినేషన్ ప్రొసీజర్. మరి నోట్ పాయింట్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది క్లైరాట్స్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p విల్ బి obtained by putting p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద ఈక్వేషన్. ఎప్పుడైతే ఈ ఫామ్ లో ఉంది అని మనకి ప్రాబ్లమ్ ను తెలుసుకోగలిగితే, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఈ ఫామ్ లోకి రాయగలిగితే డైరెక్ట్ గా పుట్ p ఈజ్ ఈక్వల్ టు c ని అప్లై చేస్తే చాలు. పుట్ p ఈజ్ ఈక్వల్ టు ఓకే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద గివెన్ ఈక్వేషన్. ఓకే, దట్ ఈస్ క్లైరాట్స్ ఈక్వేషన్. ఇంకోసారి వినండి. మరి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p ఈజ్ కాల్డ్ క్లైరాట్స్ ఈక్వేషన్. మరి క్లైరాట్స్ ఈక్వేషన్ ఈ విధంగా ఫామ్ లోకి ఒకవేళ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఈ ఫామ్ లోకి రాయగలిగితే మరి దాన్ని ఊరికే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ది p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ఈక్వేషన్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. కాబట్టి దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు pc ప్లస్ పై ఆఫ్ c అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు c అప్లై చేస్తే మన సొల్యూషన్ లో y ఈజ్ ఈక్వల్ టు pc ప్లస్ పై ఆఫ్ c. ఇది మరి క్లైరాట్స్ ఈక్వేషన్స్ యొక్క డెఫినేషన్ ప్రొసీజర్. మళ్ళీ ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, మరి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ p క్యూబ్డ్. y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ p క్యూబ్డ్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్లైరాట్స్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్లైరాట్స్ ఈక్వేషన్. కాబట్టి ఏమి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p. మనకి క్లైరాట్స్ ఈక్వేషన్ ఏమి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p. పై ఆఫ్ p అనేది ఓన్లీ p టర్మ్ మాత్రమే ఉండాలి. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ p క్యూబ్డ్ ఈజ్ పై ఆఫ్ p నే. కాబట్టి we can directly substitute p is equal to c in given equation. కాబట్టి its solution is y is equal to p ప్లేస్ లో c into x ప్లస్ p క్యూబ్డ్ ఈజ్
సి క్యూబ్డ్. అది ఈ యొక్క క్లైరాడ్స్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్, సాల్వ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ px మైనస్ వై. p ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ px మైనస్ వై. మరి p ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ px మైనస్ వై ఇంప్లైస్ px మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ p. ఈ లాగ్ అనేది మరి లెఫ్ట్ సైడ్ తీసుకోగలిగితే అది ఈ పవర్ అవుతుంది, మరి ఈ పవర్ p. కాబట్టి దేర్ ఫోర్ px మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ p. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ px మైనస్ ఈ పవర్ p. మరి విచ్ ఈజ్ ఏ క్లైరాడ్స్ ఈక్వేషన్. మరి క్లైరాడ్స్ ఈక్వేషన్ ఏమి, y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p అని. మరి px ఉంది, మరి పై ఆఫ్ p ఈజ్ ఈ పవర్ p. కాబట్టి దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు c. p ప్లేస్ లో c అప్లై చేస్తే cx మైనస్ ఈ పవర్ c, వేర్ c ఈజ్ యాన్ ఆర్బిటరీ కాన్స్టెంట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ y మైనస్ px ఇంటూ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు p. y మైనస్ px ఇంటూ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు p. మరి సొల్యూషన్ y మైనస్ px ఇంటూ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు p ఇంప్లైస్ y మైనస్ px ఈజ్ ఈక్వల్ టు p బై p మైనస్ 1. మరి ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ p బై p మైనస్ 1. మరి విచ్ ఈజ్ ఏ క్లైరాడ్స్ ఈక్వేషన్. ఆల్రెడీ బ్రాకెట్ రాసినాం y ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ p అని. మరి ఇక్కడ డైరెక్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేయాలి, we can substitutely p is equal to c in above equation. కాబట్టి therefore the solution is y is equal to cx divided by c by c minus 1. ఇది ఈ యొక్క క్లైరాడ్స్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్. అర్థమైందా? హలో వంశీ. అర్థమైంది బాబు? నెక్స్ట్ ప్రాబ్లం చెబుతున్నా. నెక్స్ట్ సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్ మైనస్ 2pxy ప్లస్ p స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ y స్క్వేర్ మైనస్ 2pxy ప్లస్ p స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్. మరి ఇంప్లైస్ y స్క్వేర్ మైనస్ 2pxy ప్లస్ p స్క్వేర్ x స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఇంటూ 1 is p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్. మరి y స్క్వేర్ మైనస్ 2pxy ప్లస్ p స్క్వేర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ p స్క్వేర్. మరి ఇంప్లైస్ హోల్ స్క్వేర్ రాయొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది. మరి ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. మరి y మైనస్ px ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. మరి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ m స్క్వేర్. మరి దిస్ విచ్ ఈజ్ ఏ క్లైరాడ్స్ ఈక్వేషన్. మరి y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p. ఇక్కడ పై ఆఫ్ p ఈజ్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. కాబట్టి అంతా మనకి p స్క్వేర్ p లోనే ఉంది కాబట్టి మరి పుట్ p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద అబవ్ ఈక్వేషన్. మరి ద సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ c స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. మరి ఇది మన ఈక్వేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ లో ఏం పెద్దగా 5 మార్కులకి ఇలాంటి ప్రాబ్లము లేకుంటే ఎంట్రన్స్ లో మాత్రం మనకి ఏ ఎంట్రన్స్ లో అయినా కూడా మనకి ఖచ్చితంగా బిట్ ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు xp ప్లస్ p స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు xp ప్లస్ p స్క్వేర్. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు xp ప్లస్ p స్క్వేర్. మరి ద క్లైరాడ్స్ ఈక్వేషన్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ పై ఆఫ్ p. కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు c, దెన్ y ఈజ్ ఈక్వల్ టు xc ప్లస్ c స్క్వేర్. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఆ ఫామ్ లో ఉంటే అయిపోయి ఇచ్చినటువంటి ప్రాబ్లము. ఒకవేళ ఇచ్చిన ప్రాబ్లం మనం క్లైరాడ్స్ ఈక్వేషన్ లోకి రాయగలిగితే దాన్ని రాసుకొని యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద
above equation. Then y is equal to xc plus c square. Next, second problem, solve y is equal to px plus root of 1 plus p square. Our given equation is y is equal to px plus root of 1 plus p square. The Clairaut's equation form, y is equal to px plus y of p. Then we can directly substitute p is equal to c in equation 1. Y is equal to cx plus root of 1 plus c square. Next, third one, solve y minus x into p is equal to e to the power of p. My given equation is y minus xp is equal to e power p, but implies y is equal to xp plus e power p. The Clairaut's form, y is equal to xp plus e power p is y of p. Then put p is equal to c, x is equal to c కాదు, p is equal to c. ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉంది, p is equal to c రాసుకోండి. Then y is equal to xc plus y of p is e power c. p ప్లేస్ లో c రాసినాం అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్, మరి p is equal to tan of xp minus y. p is equal to solve p is equal to tan of xp minus y. మరి given equation is p is equal to tan of xp minus y. మరి implies ఈ tan లెఫ్ట్ సైడ్ తీసుకుంటే tan ఇన్వర్స్ p is equal to మరి xp minus y. మరి implies y is equal to xp minus tan inverse p. మరి this is a Clairaut's equation form. మరి y is equal to xp plus pi of p. Put x is equal, put p is equal to, ఇది కూడా తప్పు కొద్దిగా రాసిన మిస్టేక్. Put p is equal to c in equation, in the above equation. మరి y is equal to xc minus tan inverse c. మరి నెక్స్ట్ వన్, సాల్వ్ y is equal to 2px plus yp square. y కాదు అక్కడ 4p square. 4p square. Given equation is y is equal to 2px plus 4p square. This is a Clairaut's equation. Clairaut's equation form is y is equal to px plus y of p. We can directly substitute p is equal to c in the above equation. Y is equal to 2pc plus 4c square. ఇక్కడ డైరెక్ట్ x is equal to c అని రాసినాము, అదంతా చేంజ్ చేసుకోండి, p is equal to c. ఓకే, ఇది మనకి క్లైరాట్స్ ఈక్వేషన్ యొక్క ఫాము. మరి క్లైరాట్స్ ఈక్వేషన్ అయిపోయింది. మరి ఇంతవరకు మనము ఈ యొక్క మెథడ్స్ లో మరి సాల్వబుల్ ఫర్ p అని, మళ్ళీ నెక్స్ట్ సాల్వబుల్ ఫర్ y అని, మరి ఆ సాల్వబుల్ ఫర్ y లో మరి క్లైరాట్స్ ఈక్వేషన్ ఎలా మనం ఫార్ములకు తీసుకొని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాము అనేటువంటివి ఈ రోజుకి మనం నేర్చుకున్నాము. మరి నెక్స్ట్ మెథడ్, దిస్ ఈస్ ద లాస్ట్ మెథడ్, సాల్వబుల్ ఫర్ ఎక్స్. దిస్ ఈస్ ద లాస్ట్ మెథడ్ ఈస్ సాల్వబుల్ ఫర్ ఎక్స్. మరి సపోజ్ the given differential equation f of x comma y comma p equal to 0 is solvable for x. Then it can be put in the form x is equal to capital F of x comma p. అంటే ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్ ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్ము, వై టర్ము, పి టర్ము ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. మరి అందులో దాన్ని మనము ఎక్స్ని మాత్రమే సింగిల్ టర్మ్, ఎక్స్ని మాత్రం ఎక్స్ వేరియబుల్ మాత్రమే సపరేట్ తీసుకొని మరి రిమైనింగ్ అన్ని రైట్ సైడ్ రాస్తే ఆ ఫామ్ ఎలా ఉంటుంది అంటే మన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై కామా పి. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అది మరి డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై. మరి ఎక్స్ ఉన్నప్పుడు వైతో డిఫరెన్షియేషన్ చేస్తాం, మరి ఎక్స్ ఉన్నప్పుడు వై ఉన్నప్పుడు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మరి సాల్వబుల్ ఫర్ ఎక్స్ కాబట్టి మనము డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై వి గెట్ మరి డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై కామా పి ని డిఫరెన్షియేషన్ చేస్తే డో ఎఫ్ బై డో వై ప్లస్ డో ఎఫ్ బై డో పి ఇంటూ డిపి బై డివై. మరి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ implies
మరి dy by dx is equal to p అయినప్పుడు dx by dy is equal to ఏమవుతుంది అంటే 1 by p is equal to మరి ఇదంతా g of y comma p comma dp by dy, that is equation number 2, which is a differential equation in a two variables y and p. మరి ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఫంక్షన్ g ఫంక్షన్ లో ఓన్లీ y p మాత్రమే ఉంటుంది. మరి సపోజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సాల్వ్ ది differential equation 2, మరి let the its solution be y of y comma p comma c equal to 0. ఇది ఫైనల్ గా సొల్యూషన్ ఏముంటుందంటే y టర్మ్ p టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు ఏమి చేయాలి? ఎలిమినేటింగ్ p ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 we get the required solution of equation 1 in the form psi of x comma y comma c is equal to 0. ఇది మరి సాల్వబుల్ ఫర్ ఎక్స్. సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనేది ఫామ్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఈక్వల్ టు 0. మరి దాన్ని ఆ ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని మనం అందులో సింగిల్ వేరియబుల్ ఎక్స్ ఉండేది సపరేట్ తీసుకొని మరి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఫామ్ లో రాయాలి. మరి ఆ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై కామా పి. మరి దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేస్తాం. మరి వచ్చినటువంటి ఫామ్ రాసి ఆ ఫామే డైరెక్ట్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈక్వల్ టు 0. ఇది మనకి సాల్వబుల్ ఫర్ ఎక్స్. మరి ఇందులో ఒక ప్రాబ్లం మనం చేద్దాము. మరి సాల్వ్ వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వైపి ప్లస్ పి స్క్వేర్. అర్థమవుతుందా? హలో, సార్ అర్థమవుతుంది కదా? సార్ సాల్వ్ వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వైపి ప్లస్ పి స్క్వేర్. చూడండి, ఇందులో మన ప్రాబ్లంలో ఎక్స్ టర్మ్ ఉండేది ఒక సింగిల్ టర్మ్ ఉండేది మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉంది ఎక్స్ వైపి అని, ఇంక రిమైనింగ్ చోటల్లా పిను వై మాత్రమే ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ వై స్క్వేర్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ వైపి ప్లస్ పి స్క్వేర్. అందులో ఎక్స్ వైపి టర్మ్ సపరేట్ రాసుకుంటే ఎక్స్ వైపి ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ వై మైనస్ పి స్క్వేర్. మరి ఇందులో వైపీని డివైడ్ చేస్తే ఎక్స్ టర్మ్ మాత్రమే మిగులుతుంది. మనం ఎక్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి రిమైనింగ్ టర్మ్ వైపీని డివైడ్ చేయాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ వై డివైడెడ్ బై వైపీ మైనస్ పి స్క్వేర్ డివైడెడ్ బై వైపీ. మరి ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు వై గెట్స్ క్యాన్సిల్, వై లాగ్ వై డివైడెడ్ బై పి మైనస్ పి గెట్స్ క్యాన్సిల్ అయితే పి బై వై. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అంతా మొత్తం మనకి ఇప్పుడు ఎక్స్ టర్మ్ లోకి రాసేసినాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వై సమ్ పి ఫామ్ లో రాసినాం. కాబట్టి మరి దీన్ని మనము ఏం చేయాలంటే సాల్వింగ్ ఫర్ ఎక్స్ అని అంటాం. దీన్ని సాల్వింగ్ ఫర్ ఎక్స్ ఈ రూట్లో తెచ్చుకున్న తర్వాత మరి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై వి గెట్ ఇంప్లైస్ మరి వైతో చేస్తే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు వై లాగ్ వైని కాన్స్టెంట్ ఉంచుకొని మళ్ళీ 1 బై పిని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 1 బై పి స్క్వేర్ ఇంటూ డిపి బై డివై ప్లస్ 1 బై పి కాన్స్టెంట్ గురించి మరి వై ఇంటూ వైన్ కాన్స్టెంట్ నుంచి లాగ్ వైన్ చేస్తే 1 బై వై ప్లస్ లాగ్ వైన్ కాన్స్టెంట్ గా ఉంచి వైన్ చేస్తే 1 మైనస్ పి బై వై. దీన్ని కూడా మనము యూవీ మెథడ్ లో అప్లై చేస్తే పి కాన్స్టెంట్ మన 1 బై వై యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ 1 బై వై స్క్వేర్ ప్లస్ 1 బై వై కాన్స్టెంట్ పి డిఫరెన్షియేషన్ చేస్తే డిపి బై డివై. మరి ఇంప్లైస్ డిఎక్స్ బై డివై ఈజ్ 1 బై పి. అది ఎలా అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. మరి డిఎక్స్ బై డివై ఈజ్ 1 బై పి. 1 బై పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై లాగ్ వై బై పి స్క్వేర్ ఇంటూ డిపి బై డివై ప్లస్ వై గెట్స్ క్యాన్సిల్ 1 బై పి ప్లస్ 1 బై పి ఇంటూ లాగ్ వై ఆర్ లాగ్ వై బై పి ప్లస్ మైనస్ ప్లస్ పి బై వై స్క్వేర్ మైనస్ 1 బై వై డిపి బై డివై. మరి ఇంప్లైస్ 1 బై పి. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 1 బై పి కూడా మరి లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 1 బై పి మైనస్ 1 బై పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై లాగ్ వై బై పి స్క్వేర్ ఇంటూ డిపి బై డివై ప్లస్ లాగ్ వై బై పి
ప్లస్ p by y స్క్వేర్ మైనస్ 1 by y dp by dy. ఇది ఈ యొక్క సాల్వబుల్ ఫర్ ఎక్స్ ప్రాబ్లమ్ ని చేయడం విధానం. మరి ఇంప్లాయిస్ p by y స్క్వేర్ p మైనస్ అది 1 by p మైనస్ 1 by p మైనస్ 0 అవుతుంది. మరి నెక్స్ట్ టర్మ్స్ రాసుకుంటే మరి 1 by p by y స్క్వేర్ మైనస్ y log y డివైడెడ్ బై p స్క్వేర్ ఇంటూ dp by dy ప్లస్ log y by p మైనస్ 1 by y dp by dy. మరి ఇందులో p by y స్క్వేర్ మరి log y ప్లస్ log y by p మైనస్ y log y డివైడెడ్ బై p స్క్వేర్ ఇంటూ మరి dp by dy మైనస్ 1 by y dp by dy is equal to 0. మరి ఇందులో మనకి కామన్ ఫ్యాక్టర్ రావాలి కాబట్టి మనకి కామన్ ఫ్యాక్టర్ వచ్చేటట్లుగా ఈ యొక్క మరి రాసుకోవాలి. దీన్ని ఇచ్చినటువంటి ఫామ్ ని మరి ఈ విధంగా రాసుకుంటే ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం p by y కామన్ తీయాలి. p by y కామన్ తీస్తే 1 by y ప్లస్ y log y by p స్క్వేర్. ఇది రెండింటికి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఇస్ p by y ఇంటూ 1 by y ప్లస్ y log y by p స్క్వేర్. దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది పోయింది. మరి మైనస్ dp by dy ఇస్ కామన్. మరి y 1 by y ప్లస్ y log y by p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ p by y మైనస్ dp by dy ఇంటూ 1 by y ప్లస్ y log y by p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఈ ఫ్యాక్టర్ లో మరి ఈ సెకండ్ ఫ్యాక్టర్ మనము దీన్ని డిఫైన్ చేయలేము. ఎందుకంటే p వేరియబుల్ సపరేబుల్స్ కంపల్సరీగా మనం చేసుకోవాలి డివైడ్. మరి ఇందులో లేదు. p ఫామ్ అంటే p ఈజ్ ఈక్వల్ టు dp బై డివైడ్ చేయాలి. మరి ఆ ఫామ్ లేదు కాబట్టి దీన్ని చేయడం చాలా కష్టము. మరి ఈజీగా మనకు సాల్వబుల్ అయ్యేది ఈజీగా ఇక్కడ ఫ్యాక్టర్ ఉంది p by y మైనస్ dp by dy ఈజ్ ఈక్వల్ టు 0. మరి దెన్ dp by dy ఈజ్ ఈక్వల్ టు p by y separating the variables. మరి implies dp by p is equal to 1 by y into dy. మరి integrating we get implies integral of 1 by p dp is equal to integral of 1 by y dy plus log c. మరి implies integral of 1 by p dp is log p is equal to integral of 1 by y dy is log y plus log c. మరి implies log p is equal to log a plus log b is equal to log of ab form or log of cy. Therefore log gets cancelled. p is equal to cy. మరి p is equal to cy అనేది మనం డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయాలి. మరి సబ్స్టిట్యూట్ p is equal to cy in the given equation. We get given equation ఏమి y square log y is equal to cy. మళ్ళీ cy xyp అంటే p ప్లేస్ లో cy ప్లస్ p స్క్వేర్ అంటే cy బై హోల్ స్క్వేర్. మరి ఇంప్లైస్ y స్క్వేర్ log y is equal to మరి xc y స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ y స్క్వేర్. మరి ఇంప్లైస్ y స్క్వేర్ log y is equal to మరి ఇందులో రైట్ సైడ్ y స్క్వేర్ కామన్ తీసుకుంటే xc ప్లస్ c స్క్వేర్. y స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. log y is equal to xc ప్లస్ c స్క్వేర్. Therefore మరి the required solution is log y is equal to cx ప్లస్ c స్క్వేర్. మరి ఇది మనకి సాల్వ్ ఫర్ ఎక్స్ లో ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఇచ్చినాడు ఈ ప్రాబ్లం. మరి సార్ ఓకే చెప్పు డౌట్. అక్కడ సార్ ప్రాబ్లం లో ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వై స్క్వేర్ ఉంది కదా సార్. అక్కడ సివై కామన్ తీసుకోవచ్చు సార్. అక్కడ గివన్ ప్రాబ్లం లో మనకి ఏమి ఇచ్చింది? గివన్ ప్రాబ్లము y స్క్వేర్ log y ఈజ్ ఈక్వల్ టు xyp ప్లస్ b స్క్వేర్ ఉంది. మరి ఇందులో ఆడ p ఈజ్ ఈక్వల్ టు ఏమి అప్లై చేయాలి? cy అప్లై చేస్తాం ఓకే సార్. డైరెక్ట్ cy. ఎందుకు p ఈజ్ ఈక్వల్ టు cy అనేది మనకి ఇక్కడ వచ్చింది చూడండి. p ఈజ్ ఈక్వల్ టు cy చేసింటే ప్రూవ్ చేసింటే p ఈజ్ ఈక్వల్ టు cy వచ్చింది. p ఈజ్ ఈక్వల్ టు cy ని మరి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి log y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు 2px ప్లస్ y స్క్వేర్ p క్యూబ్డ్
మరి y ఉంది, x ఉంది, p ఉంది. అది మనకి ప్రాబ్లం, గివెన్ ప్రాబ్లము. మరి దీని నుంచి మనము ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో ఉండేది లీనియర్ ఎక్సే కాబట్టి. మరి ద సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని మనము ప్రాబ్లం చూస్తేనే ఒక ఐడియా రావాలి మనకి. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2px ప్లస్ y స్క్వేర్ ఈ క్యూబ్డ్. మరి ఇంప్లైస్ 2px ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y స్క్వేర్ p క్యూబ్డ్. మరి ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు y బై 2p మైనస్ y స్క్వేర్ p క్యూబ్డ్ బై 2p. Therefore x is equal to y by 2p minus pp gets cancelled, y square p square divided by 2. That is equation number 1. అంటే it can be solvable for x. ఇట్లా ఈ విధంగా మనము x సాల్వ్ చేయాలంటే మరి x is equal to ఫార్ములాకి రాసుకోవాలి. x is equal to f of y, p అనేది జనరల్ ఫార్మ్ చెప్తాం జనరల్ సొల్యూషన్ లో. x is equal to f of y, p. టర్మ్స్ మాత్రమే ఉండాలి రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఎక్స్ ఉండాలి. ఈ ఫామ్ లో తెచ్చాక దాన్ని మనము ఇట్ కెన్ బి సాల్వబుల్ ఫర్ ఎక్స్. నెక్స్ట్ స్టెప్ గోయింగ్ టు డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు y. we get implies dx by dy, x ని డిఫరెన్షియేషన్ చేస్తే dx by dy. మరి అదే విధంగా మనము ఇక్కడ ఏం చేయాలి, మరి y బై 2p 1/2 కామన్ తీసుకుంటే y ఇంటూ 1/p డిఫరెన్షియేషన్ చేయాలి. మైనస్ ఇక్కడ మళ్ళీ 1/2 కామన్ తీసుకుంటే y స్క్వేర్ p స్క్వేర్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఏమి 1/2p మరి y చేస్తే dy బై y ప్లస్ మరి y బై x ఈజ్ కామన్, y బై 2 ఈజ్ కామన్, p 1/p చేస్తే మైనస్ 1/p స్క్వేర్ dp బై dy మైనస్ 1/2 ఇస్ కామన్. మరి y స్క్వేర్ చేస్తే 2y, p స్క్వేర్ కాన్స్టెంట్, మరి ప్లస్ y స్క్వేర్ కాన్స్టెంట్, p స్క్వేర్ చేస్తే 2p ఇంటూ dp బై dy. మరి ఇంప్లైస్ dx బై dy ఈస్ 1/p ఈజ్ ఈక్వల్ టు 1/2p ఇంటూ dy బై dy ఈస్ 1 అవుతుంది. మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y బై 2p స్క్వేర్ dp బై dy మైనస్ 1/2 ఇంటూ 2yp స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ మరి 2py స్క్వేర్ dp బై dy. మరి 2 గెట్స్ క్యాన్సిల్, 2 గెట్స్ క్యాన్సిల్, ఇంప్లైస్ 1/p మైనస్ 1/2 1/p ఈజ్ ఈక్వల్ టు 1/2p మైనస్ y బై 2p స్క్వేర్ dp బై dy మైనస్ p స్క్వేర్ y మైనస్ py స్క్వేర్ dp బై dy. మరి ఇంప్లైస్ ఈ 1/2p రైట్ సైడ్ ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1/p మైనస్ 1/2p ప్లస్ y బై 2p స్క్వేర్ dp బై dy ప్లస్ p స్క్వేర్ y ప్లస్ py స్క్వేర్ dp బై dy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడా మరి రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ టర్మ్స్ రాసుకుంటే అన్ని సైన్లు మారుతుంటాయి. మరి ఇంప్లైస్ ఎల్సిఎం ఈజ్ 2p, మరి 2 మైనస్ 1 ప్లస్ y బై 2p స్క్వేర్ dp బై dy ప్లస్ p స్క్వేర్ y ప్లస్ py స్క్వేర్ dp బై dy ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇంప్లైస్ 1/2p ప్లస్ y బై 2p స్క్వేర్ dp బై dy ప్లస్ p స్క్వేర్ y ప్లస్ p స్క్వేర్ dp బై dy ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ 1/2p స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇందులో p ప్లస్ y ఇంటూ dp బై dy, ఈ pp క్యాన్సిల్ అయితే ఫస్ట్ టర్మ్ 1/2p వస్తుంది. మరి ఇందులో y బై 2p స్క్వేర్ ఇంటూ dp బై dy సెకండ్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ లో మన 1/2p స్క్వేర్ ఈజ్ కామన్, p ప్లస్ y ఇంటూ dp బై dy. మరి సెకండ్ దాంట్లో ఇక్కడ py థర్డ్ ఫోర్త్ దాంట్లో py కామన్ తీసుకుంటే p ప్లస్ y ఇంటూ dp బై dy ఈక్వల్ టు 0. మరి ఇందులో మనకి కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే 1/2p స్క్వేర్ ప్లస్ py ఇంటూ p ప్లస్ y dp బై dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం ఈజీగా సాల్వ్ చేసేది p ప్లస్ y ఇంటూ dp బై dy ఈక్వల్ టు 0. మన రిమైనింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నెగ్లెక్టెడ్. దెన్ p ప్లస్ y ఇంటూ dp బై dy ఈక్వల్ టు 0. సపరేటింగ్ ద వేరియబుల్స్ dp బై p ప్లస్ 1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0.
మరి ఇంటిగ్రేటింగ్ we get integral of 1 by p dp plus integral of 1 by y dy is equal to log c. మరి లాగ్ సి అనేది మన కాన్స్టెంట్ ఎట్లా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం కి అనుకూలంగా బట్టి సి అన్న రాసుకోవచ్చు, లాగుల్లో అన్న రాసుకోవచ్చు, ఈ విధంగానే రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by p is log p అని, మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy is log y is equal to log c. మరి log a plus log b form log of ab, కాబట్టి implies log of py is equal to log c. మరి log gets cancel, py is equal to c, p is equal to c by y. ఈ p equal to c by y నే మనం ఏం చేసుకోవాలి, గివెన్ ఈక్వేషన్ అన్నలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఏమి, y is equal to 2 into మరి అక్కడ p by y into x, 2 into c by y into x plus y square into అక్కడ p cubed అంటే c by y whole cubed. మరి implies y is equal to 2cx by y plus y square c cubed by y cubed. మరి implies ఇక్కడ y gets y square cancel అవుతుంది. మరి 2c by y plus c cubed by y. మరి LCM y తీసుకుంటే y square is equal to 2cx plus c cubed. Therefore, the required solution is y square is equal to 2cx plus c cubed. ఇది మనకి సొల్యూషన్. ఈ సాల్వబుల్ ఫర్ ఎక్స్ లో ఈ రెండిట్లోనే మాక్సిమం గా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉన్నాడు. ఈ రెండిటిలో మనకి ఖచ్చితంగా ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? హలో, సార్ సార్ అర్థమైంది సార్. కామన్ చెప్పండి సార్. ఇప్పుడు అర్థం కాకుండా చెప్పండి ఏమి. లేదు సార్ అర్థమైంది సార్. కామన్ చెప్పండి సార్. ఇక్కడ కామన్ ఎవరో సార్ మాట్లాడుతున్నారు. కామన్ సార్ 1/2 p స్క్వేర్ కామన్ తీసాను. 1/2 p స్క్వేర్ 1/2 p స్క్వేర్ కదా. ఓకే, చూడండి 1/2p ప్లస్ y/2p స్క్వేర్ dp by dy ప్లస్ p స్క్వేర్ y ప్లస్ py స్క్వేర్ ఇంటూ dp by dy ఈక్వల్ టు 0. ఇది వరకు ఓకే. ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్ లో ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 2 టర్మ్స్ లో 1/2p స్క్వేర్ మనం కామన్ తీయాలి. 1/2p స్క్వేర్ కామన్ తీస్తే p ప్లస్ y ఇంటూ dp by dy. ఇది ఎలా వచ్చింది నీకు డౌట్ అంటే, మరి p/2p స్క్వేర్ ఏమవుతుంది, pp గెట్స్ క్యాన్సిల్ అయితే 1/2p వస్తుంది. మరి y/2p స్క్వేర్ ఇంటూ dp by dy ఈ రెండు టర్మ్స్ వస్తుంది. కాబట్టి ఈ 1/2p లో p ప్లస్ y ఇంటూ dp by dy వస్తుంది. రిమైనింగ్ థర్డ్ అండ్ ఫోర్త్ దాంట్లో మనము py కామన్ తీస్తే py కామన్ తీస్తే p ప్లస్ y ఇంటూ dp by dy. ఈ థర్డ్ ఫోర్త్ దాంట్లో కామన్ వచ్చేసి మనకి p కనబడటం లేదు సార్, అసలు కనబడడం లేదా? కనబడుతుంది, ఇప్పుడు కనబడుతుంది సార్. కనబడుతుంది సార్. ఫోన్ కాల్ వచ్చింది అది. మరి థర్డ్ ఫోర్త్ దాంట్లో py కామన్ తీసుకుంటే p ప్లస్ y ఇంటూ dp by dy ఈక్వల్ టు 0. మరి ఇందులో కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, p ప్లస్ y ఇంటూ dp by dy అనేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి అది విధంగా రాసుకుంటాం. మరి నెక్స్ట్ 1/2p స్క్వేర్ ప్లస్ py ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ లో మనం ఏది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము అంటే, మరి ఫస్ట్ యొక్క ఫ్యాక్టర్ నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయడము మనకి కష్టం కాబట్టి. ఇందులో dp by dy టర్మ్ ఉంది కాబట్టి ఈజీగా మరి వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేసి మనం ఈజీగా దాని సొల్యూషన్ కనుక్కోగలం. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఈజ్ నెగ్లెక్టెడ్, దెన్ సెకండ్ టర్మ్ ఈజ్ solution p plus y into dp by dy equal to 0. మరి implies separating the variables dp by p plus 1 by y into dy equal to 0. For integrating we get integral of 1 by p dp plus integral of 1 by y dy is equal to log c. The integral of 1 by p dp is log p plus integral of 1 by y
dy is log y is equal to log c. మరి log a plus log b is equal to log of ab is equal to log c. మరి log gets cancel. py is equal to c. మరి p is equal to c by y. ఈ p is equal to c by y ని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే గివెన్ ఈక్వేషన్ లో చేయాలి. కాబట్టి సబ్స్టిట్యూట్ p is equal to c by y in given equation. మరి y is equal to 2px plus y square p cubed. ఇది మనకి ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్. అందులో p బదులుగా c by y రాస్తాం. కాబట్టి y is equal to 2 into c by y into x plus y square into c by y whole cubed. మరి implies y is equal to 2cx by y plus y square c cubed y cubed. మరి y is equal to 2cx by y plus y cubed y square cancel అయితే c cubed by y. Total LCM is y into y is y square is equal to 2cx plus c cubed. మరి therefore the required solution is y square is equal to 2cx plus c cubed. ఇది మనకి క్లియర్ గా సొల్యూషన్. కాబట్టి మీరు ఈ యొక్క సాల్వబుల్ ఫర్ ఎక్స్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకసారి మీరు ఇంకోసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టుమారో క్లాస్లో మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్. బాయ్ సార్. బాయ్ బాయ్.